హలో వ్యూవర్స్, దిస్ ఇస్ నీలా రావి. ఇవాళ మనం చేసుకోబోయే వంటకం అల్లం పచ్చడి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. అల్లము 100 గ్రాములు తీసుకున్నాను. దానికి ఈక్వల్ క్వాంటిటీ బెల్లము, చింతపండు వేస్తాము. ఎండుమిరపకాయలు ఇక్కడ నేను కారం తినగలిగే వాళ్ళు ఇంకా ఎక్కువ వేసుకోవచ్చు. నేను ఇక్కడ 12 ఈ సైజువి తీసుకున్నాను. మినప్పప్పు 3 టేబుల్ స్పూన్స్, ధనియాలు 2 టేబుల్ స్పూన్స్, జీలకర్ర 1 టీ స్పూన్, శనగపప్పు 2 టేబుల్ స్పూన్స్, ఉప్పు సరిపడా, ఆవాలు, ఇంగువ, నూనె ఇవన్నీ రెడీ పెట్టుకొని ముందుగా ఈ అల్లాన్ని మనము తొక్క తీసి చిన్న ముక్కలు తరిగాక స్టార్ట్ చేద్దాం. అల్లము ఇలా తొక్క తీసి ఈ సైజు ముక్కలు తరిగి పెట్టేసుకున్నాను. చింతపండేమో నానబెట్టి కొంచెం సేపు రసం తీసి రెడీ చేశాను. సో ఇందాక మనము చెప్పుకున్న ఇంగ్రీడియంట్స్లో మిస్ అయింది చిన్న చిటికెడు పసుపు వేస్తామండి. సో అది కూడా వేస్తే మంచిది, ఒంటికి కలర్ కూడా బాగుంటుందని. సో స్టార్ట్ చేసేద్దామా. సో స్టవ్ ఆన్ చేసి దాని మీద ప్యాన్ పెట్టాను. దానిలో ముందు కొంత ఆయిల్ వేస్తున్నాను. అల్లం ముక్కలు అందులో వేసి వేయిస్తాం. ఫస్ట్ నూనె కొంచెం వేడెక్కాక అల్లం ముక్కలు వేద్దాం. అవి మగ్గిద్దాము. వేగుతుంది, ముక్కలు వేగుతున్నాయి. ఇప్పుడు ఈ స్టేజ్లో మనం కావాలంటే ఉప్పు పసుపు కూడా వేసేయచ్చు. ఒక చిటికెడు పసుపు, సరిపడా ఉప్పు, అల్లం బాగానే వేగింది, మగ్గింది. సో దీన్ని మనం ఇప్పుడు తీసి ఒక ప్లేట్లో పెట్టుకుందాము. ఆయిల్ వదిలేసి ఓన్లీ అల్లం ముక్కల్ని ఒక ప్లేట్లో తీద్దాం. ఇలా తీసి పెట్టుకోవడం వల్ల చల్లారుతుంది మనం తర్వాత గ్రైండ్ చేసేటప్పటికి. అండ్ వేయించడం ఎందుకు అంటే అల్లం చాలా ఘాటుగా ఉంటుంది కదా, ఆ ఘాటు తగ్గడానికి. సో ముందుగా మనము ఈ ప్యాన్లో ఇంకొంచెం ఆయిల్ వేద్దాము. ఆయిల్ తగ్గిపోయింది కాబట్టి ఆయిల్ కొంచెం వేడెక్కే వరకు ఆగి, వేడెక్కాక అందులో పప్పులు కూడా వేయిద్దాం. సో ఆయిల్ వేడెక్కింది. ముందుగా శనగపప్పు కొంత వేగాక అందులోనే మినప్పప్పు వేసి కలిపి వేయిద్దాం. ఇందులో ధనియాలు, ఎక్కువ టైం పట్టదు వేయడానికి వీటికి. మంచి గుమగుమలాడే వాసన వస్తుంది, సువాసన. ధనియాలు కూడా వేగాయి. నెక్స్ట్ మనం ఇందులో వేయాల్సింది తొడిమెలు తీసి రెడీగా పెట్టుకున్న ఎండుమిరపకాయలు, దెన్ జీలకర్ర. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు, వీటికి టైం పట్టదు, అప్పుడే ఎండుమిరపకాయలు వేగిపోయాయి. సో కొంత ఒక 2 మినిట్స్ అలా వేయించి ఇవన్నీ ఒక ప్లేట్లో తీసేద్దాం. చల్లారి పెట్టుకోవాలి కదా. సో ఇవన్నీ తీసి వేరే ప్లేట్లో చల్లారి పెట్టాను, ఎండుమిరపకాయలు, పప్పులు అన్నీ. ముందుగా ఈ పప్పుల్ని మిక్సీ జార్లో వేసేసి ఆ పప్పులు తర్వాత ఎండుమిరపకాయలు గ్రైండింగ్ అయ్యాక అప్పుడు మనము అల్లం ముక్కలు వేద్దాం. అప్పుడు గ్రైండింగ్ ఈజీగా అయిపోతుంది. అల్లంది చూపిస్తాను. ఎండుమిరపకాయలు కూడా వేసేద్దాం. పప్పులు ఎండుమిరపకాయలు ఫస్ట్ గ్రైండ్ చేశాక అప్పుడు అల్లం వేస్తాను. సో అది చక్కగా నలిగింది.
గుమగుమలాడుతోంది. ఇప్పుడు దీనిలో మనము ఆ అల్లం ముక్కలు కూడా వేసేద్దాం. వేసి అన్నీ కలిపి ఒకసారి తిప్పి గ్రైండ్ చేసి కంటిన్యూ చేద్దాం. అల్లం వేసాక గ్రైండ్ చేశాక చాలా సాఫ్ట్గా అయిపోయింది, బాగా గ్రైండింగ్, ఎక్కడ ముక్కలు అవి లేవు. ఇప్పుడు దీంట్లో మనము ఆ బెల్లం కూడా వేసేద్దాం. తర్వాత చింతపండు నానబెట్టి పెట్టాం కదా, బెల్లము చింతపండు ఇందులో వేసేసి గ్రైండ్ చేద్దాం. ఇప్పుడు దీన్ని ఒకసారి గ్రైండ్ చేస్తాను, చింతపండు కూడా వేస్తాను. గ్రైండింగ్ అయిపోయింది. అల్లం పచ్చడి ఈ కన్సిస్టెన్సీతో చేస్తాం మేము. మీరు ఒకవేళ ఇందాక చెప్పడం మర్చిపోయాను ఏంటంటే, కొంతమంది పచ్చిమిరపకాయలు వేసుకుంటారు అది వేయించేటప్పుడు, మగ్గేటప్పుడు. కావాలంటే మీరు ట్రై చేసి చూడొచ్చు. మేము ఇలా ఎండుమిరపకాయలు అలవాటు, సో ఇలా చేసాము. నెక్స్ట్ దీనికి తాళింపు వేసేద్దాం, పోపు. సో ముందుగా ఇది ఆన్ చేశాను, చిన్న మూకుడు పెట్టి దానిలో ఆయిల్ వేసి అది వేడెక్కాక అందులో ఆవాలు చిటపటలాడాక కొంచెం ఇంగువ, ఒక ఎండుమిరపకాయ, ఈ మూడు వేగాక తీసి మనం తయారు చేసుకున్న అల్లం పచ్చడిలో వేసేసుకోవడమే. సో ఆవాలు చిటపటలాడాయి, స్టవ్ ఆఫ్ చేసేసాం. తీసి మనం రెడీగా గ్రైండ్ చేసి పెట్టుకున్న పచ్చడిలో